యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోకేష్ అంకుల్ ఒక ఐరన్ లెగ్, లోకేష్ పాదయాత్ర కాదు జోకేష్ యాత్ర అని వ్యాఖ్యానించారు. విజయవాడలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్రతోనే చంద్రబాబు పతనం మొదలైందని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నారా కుటుంబం అని, 2 ఎకరాల ఆసామి చంద్రబాబు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్నించారు. ఇంకొకసారి గనక జగనన్నని కానీ ఏమైనా అంటే వేరే విధంగా ఉంటుంది. ఎక్కడికక్కడ నీకు బడిత పూజ అవుతుంది. పోనీలే పోనీలే అని వదిలేస్తుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. కనీసం ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా కూడా గెలవలేనోడివి. నువ్వెవడో తెలియాలంటే చంద్రబాబు నాయుడు కొడుకు ఎన్టీఆర్ గారి మనవడని చెప్పుకోవాలి, లేదా బ్రహ్మిణి మొగుడని చెప్పుకోవాలి. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు. కానీ రోజా ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు, పక్క రాష్ట్రాల తమిళ వాళ్ళకి తెలుసు. ఒక గొప్ప హీరోయిన్గా పేరు తెచ్చుకున్నాను, ఒక మంచి పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నాను. నువ్వు నాతో కంపారిజన్ ఏంట్రా? నువ్వేంటి నన్ను మాట్లాడేది? ఇంకొకసారి మాట్లాడావనుకో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. ఈరోజు చెప్తున్నాను కదా, ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. తమాషాలు చేస్తున్నాను. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చెయ్యి. నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు. గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి. ప్రజలు ఏమన్నా కనికరిస్తే ఓట్లేస్తారు. మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు. మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు. ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీద నేను కేసు పెట్టానేమో చూడు. ఒకరి ఆస్తి గురించి అయినా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు. కానీ లాస్ట్ 5 years మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు. పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో, నువ్వేం చేయబోతున్నావో చెప్పుకో. అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు. ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు. ఎస్, మా దేవుడు. ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు చూసుండరు. ఒక మాట ఇస్తే ప్రజల కష్టాలు దూరం చేయడానికి, కన్నీళ్లు దూరం చేయడానికి ఎంత కష్టం వచ్చినా భరించి వాళ్ళకి న్యాయం చేస్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాలగర్భంలో కలిసిపోతారు. చరిత్ర ఒకసారి తిరిగేసి చూడండి. జగన్ గారిని అనవసరంగా అన్నవాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు నీ తండ్రికి కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.